కేరళ హైకోర్టు ఆ మధ్యన ఒక టోల్ గేట్ ఇష్యూలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ ఏరియాలో రోడ్డు లేదు, రోడ్డు అంతా సర్వనాశనం అయ్యింది, కానీ టోల్ గేట్ ఎందుకు కట్టాలన్నటువంటి కేసులో అవును రోడ్డుకి టోల్ గేట్ అనేది ఎందుకు పెట్టారు, రోడ్డు మెయింటెనెన్స్ కోసం. రోడ్డు మెయింటైన్ చేయకుండా టోల్ గేట్కి డబ్బులు ఎందుకు ఇవ్వాలా, అక్కర్లేదని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది నేషనల్ హైవేస్ అథారిటీ. సుప్రీంకోర్టు కూడా కరెక్టే కదా అంది. ఇప్పుడు దాంతో కేరళ హైకోర్టు తాజాగా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. టోల్ కలెక్షన్స్ ఏవైతే రోడ్డు రిపేర్లు పూర్తయ్యేదాకా టోల్ కలెక్షన్స్ వసూలు చేయొద్దని, చిన్న పాత్ హోల్ కూడా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇంజనీర్లు దానికి బాధ్యత అని చెప్పింది. చాలా కీలకమైనటువంటి వాస్తవంగా ఫస్ట్లో టోల్ గేట్లు పెట్టిందంటే రోడ్ వేయడానికి అయ్యేటటువంటి ఖర్చుల కోసం. కానీ ఆ తర్వాత ఇప్పుడు నడుస్తున్నటువంటి టోల్ గేట్లు ఏంటి, ఆ రోడ్ల మెయింటెనెన్స్ కోసం. అంటే అక్కడ ఒక గుంట కూడా లేనటువంటి, కానీ అక్కడ టోల్ గేట్లు ఉన్నటువంటిది ఎంత ప్రాంతం అయితే వాళ్ళకి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఇస్తారనమాట, 60 కిలోమీటర్ల దాకా ఉండేటటువంటివి కూడా ఉంటాయి. అంత డబ్బులు తీసుకున్నప్పుడు ఆ రోడ్డు మెయింటెనెన్స్ వాళ్ళు చేయాలి. చేయలేకపోతే డబ్బులు ఎందుకు కట్టాలని కేరళ హైకోర్టు తీర్పు. ఇంతవరకు అది ఓ రకంగా కేంద్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ, నేషనల్ హైవేస్ అథారిటీకి చెంపదెబ్బ, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించిన గడ్కరీకి చెంపదెబ్బ. ఎందుకంటే హైవేలే పాడైపోతే జనాల దగ్గర నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయాలి? అప్పుడు హైవేలు బాగు చేయాల్సినటువంటి బాధ్యత, సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అది చూడాల్సి ఉంది.